మానవీయమైన విలువలు, ఏ విలువలను అనుసరించడం చేత జీవితానికి ఒక మహనీయత వస్తుందో, ఏ విలువల యొక్క అనుసరణము ద్వారా సమాజము నిలబడగలుగుతుందో అటువంటి విలువలకు ధర్మము అని పేరు. భారతీయ ధర్మ చింతనం అలా కొనసాగుతుంది. దానిలో ఉపరితలంలో మత సంబంధమైన అనుష్ఠానములు ఉంటాయి. అంతకంటే కొంచెం లోతుగా చూస్తే యాటిట్యూడ్స్ ఉంటాయి. యాటిట్యూడ్స్ అంటే వైఖరి, వ్యవహరించాల్సిన విధానం. అంతకంటే లోతుగా చూసినప్పుడు వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ అనేటువంటివి పునాది అయితే దానికి స్కంధము శాఖలుగా యాటిట్యూడ్స్ ఉంటాయి. ఆ తర్వాత పత్రపుష్పాదులుగా ఈ రిచువల్స్ ఉంటాయి. కాబట్టి ధర్మము 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 అన్నప్పుడు మన దృష్టికి మొదలు రావలసినది వాల్యూస్, దానిని అనుసరిస్తూ యాటిట్యూడ్స్, దాని ఎక్స్ప్రెషన్గా రిచువల్స్. ధర్మగ్లాని అన్నప్పుడు రిచువల్స్కి గ్లాని అని కాదు, యాటిట్యూడ్స్ విషయంలో గ్లాని. దానికి ప్రధానమైన కారణంగా ఉన్నటువంటి విలువల విషయంలో గ్లాని. ఇది ధర్మస్య గ్లాని. ఎప్పుడైతే జీవితంలో అనుసరింపబడవలసినటువంటి విలువలు అనుసరింపబడవో, త్యజింపబడతాయో అటువంటి స్థితిని ధర్మగ్లాని అంటారు. సో ధర్మస్య గ్లాని ఈజ్ ఈక్వల్ టు విలువల యొక్క అధఃపతనము. పతనం కూడా కాదు, అధఃపతనము అంటే ఇంకా అది ఎంతగా కిందికి పడిపోతుందంటే దానిని మానవుడెవడూ ఉద్ధరించలేడు. అలా ఉద్ధరించాలంటే డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే ఒక రోగము తీవ్రంగా ముదిరితే చిన్న చిన్న ఔషధ ప్రయోగముతో అది నివారింపబడినప్పుడు డాక్టర్ గారు, సర్జన్ ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకొని దేహ భాగమును ఖండిస్తాడో, ఇది అలాంటి పరిస్థితి. ఎప్పుడైతే సమాజంలో ఎట్ లార్జ్ విలువలన్నీ అధఃపతనం అవుతాయో అది ధర్మస్య గ్లాని. ఇది ఎలా జరుగుతుందండి? ధర్మగ్లాని ఎలా సంభవిస్తుంది? ఆ విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూడాల్సి ఉంటుంది. దానికి ఒక కారణం గనక చెప్పుకోవాలంటే ది ఎక్స్ట్రీమ్ మెటీరియలిజం బార్న్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ కన్జ్యూమరిజం. కన్జ్యూమరిజం అంటే అనుభవించడమే జీవితం, ఇంతే. ఇంక వాడి జీవితం నువ్వెందుకురా బ్రతికున్నావు? అనుభవించేందుకే. అంతకు మించి ఇంకొక ఆన్సర్ లేదు వాడికి. వాడి మనస్సు ఆ మాటే అంటుంది, వాడి చుట్టుపక్కల ఉన్న సమాజం అదే పాట పాడుతుంది. ఒక మాటలో నీవు ఎంతగా అనుభవించగలిగితే అంత గొప్పవాడివి అనే సిద్ధాంతము స్థాపింపబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమరిజం. ఇప్పుడు మనం ఉన్న సమాజం అలాంటిది, కన్జ్యూమరిస్టిక్ సొసైటీ. కాంట్రిబ్యూటర్ అనేవాడు ఎవడు కనిపించాడు. కాంట్రిబ్యూషన్ అనేది ఉన్నా కన్జ్యూమరిజం కొరకు కాంట్రిబ్యూషన్ ఉంది. ఎక్స్ట్రీమ్ కన్జ్యూమరిజం ఈజ్ డేంజరస్. అది సమాజమును అతలాకుతలం చేసేస్తుంది. ఈ సమాజం యొక్క జీవనాన్ని అనారోగ్యం పాలు చేస్తుంది ఇది అని. కాబట్టి శృతి మించినటువంటి కన్జ్యూమరిజం, అలాగే శృతి మించినటువంటి మెటీరియలిజం, భౌతికవాదం. జీవితం అంటే కేవలం దేహం వరకే, ఈ దేహం బాగుంటే అన్నీ బాగున్నట్టే అని చార్వాకుడేనాడో చెప్పినటువంటి భావం. కొంతవరకు మెటీరియలిజం కావాల్సిందే. ఎంత మహాజ్ఞాని అయినా వ్యవహారం చేయాలనుకుంటే మెటీరియలిజమే. నేను ఆత్మను అంటే వ్యవహారం అవ్వదు ఇంకా. కాబట్టి శరీర సంబంధమైన యాత్రను ఉద్దేశించి మెటీరియలిజం తప్పదు, కన్జ్యూమరిజం తప్పదు. కానీ దానికి ఒక బ్యాలెన్స్ ఉండాలి, దానికి ఒక సరిహద్దు ఉండాలి. ఆ సరిహద్దు ఏమిటి? కాల్ ఇట్ స్పిరిచువలిజం, కాల్ ఇట్ కాంట్రిబ్యూటర్షిప్. కొంత ఆధ్యాత్మికమైన పరిణతి, మనకు తగిన విధంగా సమాజానికి తోడ్పాటును అందించే లక్షణం, నా రీసోర్సెస్ని, నా దగ్గర ఉన్న వనరులను పంచుకునేటువంటి గొప్పదైన విశాల హృదయం, కాంట్రిబ్యూషన్. ఈ లక్షణాలు ఉండి వీటి ద్వారా మెటీరియలిజం, కన్జ్యూమరిజం బ్యాలెన్స్ అవ్వాలి. కానీ అలా జరగకుండా ఇటువైపు ఉన్నటువంటి రెండు పదాలు మాయమైపోతూ
ఇటువైపున్న రెండు పదాలు రోజు రోజుకి బలమును పుంజుకుంటూ ఉంటే అది ధర్మము యొక్క గ్లానిగా చెప్పబడినదే తప్ప కేవలం గుళ్లకు వెళ్ళకపోతే ఇది అధర్మం అనడానికి లేదు. సమాజంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. మహాభారత ప్రబోధం ఇది. శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి సందర్భాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ సమయంలో రాజకీయ పరిస్థితి మనం చెప్పుకున్నటువంటి ఈ ధర్మగ్లానికి, ధర్మము యొక్క అధఃపతనానికి పరమ పరాకాష్ఠగా ఉంది రాజకీయ పరిస్థితి. అంటే అర్థం ఏమిటి? సత్తాధీశులంతా ఎవరి చేతిలో రాజ్యం ఉన్నదో, ఎవరి చేతిలో అధికారం ఉన్నదో, ఇలాంటి వారంతా పాపానికి ప్రత్యక్ష రూపాలై నిలబడ్డారు. అలా శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైనటువంటి వారు, అలాగే పౌండ్రకుడు అనే ఒక రాజు, శిశుపాల, దంతవక్త్ర, పౌండ్రకాది రాజులందరూ ఇటువంటి పాపమునకు, అధఃపతనానికి ప్రత్యక్షమైన రూపాలు. వీరందరికీ ఒక లీడర్ ఉన్నాడు. మళ్ళా వీళ్ళందరూ వారి వారి రాజ్యములకు రాజులే, కానీ వీళ్ళందరినీ కూడా శాసించగలిగినటువంటి నాయకుడు ఒకడున్నాడు. అతడెవరు? జరాసంధుడు. ఈ జరాసంధుడు సాధారణమైన వాడు కాదు. అతడి కనుసన్నలలో, అతడి నాయకత్వము యందు వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. జరాసంధుడు పాపమునకు ప్రత్యక్ష రూపం. పాపమంతా ఒక చోట పోస్తే జరాసంధుడి రూపంలో ఉంటుంది. పరీక్షిత్ మహారాజు శమీక ఋషి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను ఎందుకు అవమానించాడో తెలుసునా? పరీక్షిత్ ఎంత గొప్పవాడు, ఎంత సాధువు, ఎంత మహాత్ముడు. అలాంటి వాడు ఒక తపస్విని అవమానించాడు. తపస్వి మెడలో చచ్చిన సర్పాన్ని వేసి లేని ఉపద్రవాన్ని తెచ్చుకున్నాడు. ఇది ఎందుకు జరిగిందో తెలుసా? సడన్గా ఆయనకేదో దాహం వేసి మతి భ్రమించి కాదు. అతడు ఆ రోజు జరాసంధుడి కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని పోయాడు. ఈ పాండవులు జరాసంధుడిని గెలిచారు. అతడి కిరీటాన్ని తెచ్చి ప్యాలెస్లో పెట్టుకున్నారు. కానీ ఎవ్వరు కూడా దాన్ని ముట్టలేదు. ఇటువంటి దుష్టుడి యొక్క వస్తువులను కూడా తాకకూడదు. సో దాన్ని అత్యంత భద్రంగా ఒక రూమ్లో పెట్టి లాక్ వేశారు. ఈయన ఒకరోజు ఎందుకో అటువైపుగా వెళ్ళి, మా తాత ముత్తాతలు ఎన్ని గొప్ప పనులు చేశారు, ఎన్ని రాజ్యముల నుండి ఎన్ని వస్తువులు తెచ్చారు, ఒకసారి వీటన్నింటినీ ప్రశాంతంగా చూద్దామని ఆ తలుపు తెరిచాడు. దానిలో వజ్రములు, వివిధములైనటువంటి రత్నములతో అత్యంత శోభాయమానంగా ధగధగా మెరుస్తూ కిరీటం ఉన్నది. అరే, దీని విషయం మర్చిపోయారేమో అందరూ, కాబట్టి ఎవరూ పెట్టుకున్నట్టు కనిపించలేదు. తీశాడు, నెత్తిన పెట్టుకున్నాడు, వేటకు వెళ్ళాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఉపద్రవం మీకు తెలిసిందే. జరాసంధుడి కిరీటము నెత్తిన పెట్టుకున్నందుకు ఇంత పరమ చరిత్ర, పావనమైన చరిత్ర కలిగినటువంటి పరీక్షిత్ మహారాజుకే ఇటువంటి దుష్టబుద్ధి కలిగిందే. ఇక ఊహించండి జరాసంధుడు ఎలాంటి వాడు. ఈ జరాసంధుడి నాయకత్వంలో ఈ రాజులందరూ పాపాచరణమును ఏ విధమైన విచక్షణ లేకుండా చేస్తున్నారు. జరాసంధుడు తక్కువ తిన్నాడా? ఇతడు కూడా చాలా గొప్ప వ్యక్తి. 20,000 మంది క్షత్రియులను చెరసాలలో బంధించాడు. అంటే తనకు నో అని చెప్తే చాలు వాడిని మెడబట్టుకొని ఈడ్చుకొచ్చి జైల్లో వేసేవాడు. అలాగే 86 మంది ధర్మాత్ములైనటువంటి రాజులను జైల్లో పెట్టాడు. ఇంకొక 14 మంది కొరకు వెతుకుతున్నాడు. ఆ 14 మంది కూడా లభిస్తే ఎంతకొస్తుంది సంఖ్య? 100 మంది. ఎందుకు వెతుకుతున్నాడు? ఆయనకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. యజ్ఞములు, యాగములు అని ఈ గొర్రెలను, మేకలను బలివ్వడం ఏమిటి? నేను ఈ రాజులను బలిచ్చి యజ్ఞం చేస్తాననుకున్నాడు. చూడండి, అలా 86 మందిని ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాడు. ఇంకొక 14 మంది దొరికితే ఈ ఫలాన్ని యజ్ఞం చేసి అందరూ ఇచ్చే బలిలా కాకుండా అందరూ చూస్తుండగా ఇటువంటి రాజులను తలలు నరికి బలిస్తానని ఫిక్స్ అయ్యాడు. అటువంటి పాపాత్ముడు వీడు. అలాగే ప్రాగ్జ్యోతిషపురం అని అస్సాంలో ఉంది. అక్కడ మరొక రాజు ఉన్నాడు. వీళ్ళందరిది ఒక కూటమి, దుష్ట కూటమి. ఆ రాజుగారు ఎవరు? నరకాసురుడు. ఈ నరకాసురుడు తన రాజధానిలో, తన భవంతిలోనే ఓ పెద్ద చెరసాల నిర్మించాడు. దానిలో 16,000 మంది రాజకన్యలను అక్కడి నుండి ఇక్కడి నుండి అపహరించి జైల్లో పెట్టాడు. సో ఇదంతా ఒక విచిత్రమైనటువంటి దుష్ట వ్యవహారము కొనసాగుతుంది.
జరాసంధుడు బంధించినటువంటి క్షత్రియులను కానీ, ఈ నరకాసురుడు బంధించినటువంటి క్షత్రియ కన్యలను కానీ విడిపించేందుకు ఎవడైనా మంచి మనస్సుతో ప్రయత్నం చేస్తే వాడిని ఈ దుర్మార్గ కూటమి అత్యంత దారుణంగా కిరాతకంగా చంపివేసేవారు. అది చూసి ఎవరికి ధైర్యం సరిపోయేది కాదు. మళ్ళా ఈ పని కొరకు ఒక్కడు ముందుకు వచ్చేవాడు కాదు. ఇలా అత్యంత క్రూరమైనటువంటి చేష్టలను తమ స్వభావంగా కలిగినటువంటి క్షత్రియ సముదాయం పెరిగింది, రాజుల సముదాయం పెరిగింది. ఇది శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద ఆవిర్భవించిన నాటికి ఉన్న పరిస్థితి. ఇది ధర్మ పతనానికి సాక్షాత్ రూపం. ఇటువంటి క్రూరమైనటువంటి చేష్టలు దినదిన ప్రవర్ధమానం అవ్వడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. కేవలం ఈ క్రూరాత్ములు మాత్రమే కాదు, ఇండైరెక్ట్గా మరికొన్ని కారణాలు ఈ క్రూరాత్ములకు సహాయ సహకారములు అందిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే, ఇటువంటి దుష్ట పరిపాలనము చేసేవారికి ఎదురు చెప్పగలిగినటువంటి మేధావులైనటువంటి వారు మాట్లాడలేకుండా ఉన్నారు. మేధావులు మౌనము వహించారు. మేధావులు ఎప్పుడైతే మౌనం వహిస్తారో దుష్టత్వము ఆటోమేటిక్గా ప్రబలుతుంది. సమాజంలో ఇదొక ముఖ్యమైన గుర్తు. బుద్ధిమంతులైనటువంటి వారు, విద్యాధికులు, మేధావులు గనక స్వార్థముతోనో సంకుచిత భావముతోనో మరొక కారణం చేత కానీ మౌనంగా ఉండిపోయారంటే అది సమ్మతి లక్షణంగా రాజుల చేత స్వీకరింపబడుతుంది. అలా మేధావులు మౌనాన్ని వహించడం ఒక కారణమైతే, రెండవది ధనాఢ్యులైనటువంటి వ్యక్తులు. సమాజంలో డబ్బును శాసించేవారు కొంతమంది ఉంటారు, సంపదను శాసించేటువంటి ఒక సమూహం ఉంటుంది. ఈ ధనాఢ్యులంతా కూడా ఇటువంటి క్రూర స్వభావాలను సేవించేవారు. సో ఈ రెండు కారణాల వల్ల ఈ క్రూరత్వం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఆల్రెడీ క్రూరత్వం వారి మనస్సుల్లో ఉంది, వారి చేష్టల్లో వ్యక్తమవుతున్నది. దానికి తోడు వారి చేష్టలను తప్పుబట్టేటువంటి వాడు కానీ విమర్శించేవాడు, నిందించేవాడు ఎవడు నోరు తెరవట్లేదు. కాబట్టి సాధారణమైన ప్రజానీకం అనుకుంటుంది అంతా బాగానే ఉందిలేండి అని. అలాగే ఆ క్షత్రియులు కూడా అనుకుంటున్నారు, ఆ ఫలాని రాజులు కూడా అనుకుంటున్నారు, ఓ మేము చేసే దాంట్లో తప్పేం లేదులేండి, ఉంటే వీళ్ళందరూ ఏదో అనుండేవారు కదా. అలాగే ధనాఢ్యులైనటువంటి వారి సపోర్ట్ కూడా వీళ్ళకే ఉంటుంది. అంటే ధనవంతులు వీరిని సేవించడంలో వారి సమయాన్ని, వారి ధనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఇలా మేధావులు మౌనంగా ఉండడం, ధనాఢ్యులు వీరిని సేవించడం అధర్మము యొక్క అభివుత్థానమని చెప్పబడుతుంది. సో రెండు పదాలు. ధర్మము యొక్క గ్లాని అంటే ఇటువంటి దుష్టులు పుట్టడం, ఇటువంటి దుష్టుల యొక్క చర్యలు అధికం అవ్వడం, కన్జ్యూమరిజం, మెటీరియలిజం పెరగడం. అధర్మము యొక్క అభివుత్థానము, అభితః ఉత్థానమితి, అన్ని వైపుల నుండి పెరగడం, దానిని అభివుత్థానము అంటారు. ఉత్థానము అంటే లేవడం. అభితః అన్ని వైపుల నుండి, అధర్మము అన్ని వైపుల నుండి గట్టిగా నిలబడడానికి కారణం ఈ రెండు: మేధావుల మౌనము, ధనవంతుల యొక్క సేవ. ఈ రెండింటి కారణం. ఈ రకంగా ధర్మ గ్లాని, అధర్మ అభివుత్థానము భగవానుడు జన్మించే నాటికి ఉన్నది. అలా ఉన్నది కాబట్టే భగవానుడు జన్మించి దాన్ని న్యూట్రలైజ్ చేయవలసి వచ్చింది. అందుకే ఆయన చెప్పుకున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదా అహం ఆత్మానం సృజామ్యహం. ఇలాంటి సన్నివేశం ఆవిర్భవించినప్పుడు మానవుడెవ్వడు ఈ స్థితిని ఉద్ధరించలేడు కాబట్టి నేను స్వయంగా అవతరిస్తాను, నేను స్వయంగా జోక్యం చేసుకొని ధర్మాన్ని నిలబెడతాను అనేటువంటి ఒక చక్కటి ప్రామిస్ మనకు చేశాడు. అది యుగ యుగముల నుండి అలాగే జరుగుతుంది. అంటే భగవంతుడు అవతరించడం అంటే అన్నిసార్లు ఒక శరీరాన్ని ధరించి రావలసిన పని లేదు. ఆ అవతారం యొక్క మేనిఫెస్టేషన్ ఎన్ని రకాలుగా ఉంటుందో మానవ బుద్ధితో మనం తెలుసుకోలేము. అది ఏ రూపంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. భగవంతుడే చెప్పాడు, నా లీలల యొక్క ప్రాకట్యమును తెలుసుకోగలిగిన వాడు ఎవడూ లేడు. నమే విదుస్సురగణాహైతి, దేవతలు కూడా గ్రహించలేరు నా యొక్క వ్యవహారమును జన్మను అన్నారు. సో ఆ రకంగా
ధర్మశాస్త్రాన్ని గనక ఒకసారి చూస్తే ధర్మశాస్త్రానికి ఈ విషయం తెలుసు. ధర్మశాస్త్రం ఏమంటుందంటే కాల ప్రభావంలో ఇలాంటివి అప్పుడప్పుడు పునరావృత్తమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి దాని నుండి సమాజాన్ని తప్పించాలనుకుంటే విద్యాసంపన్నులైనటువంటి వారు, మేధావులు, సమాజహితం కోరేటువంటి వారు ఏనాడు రాజుల సేవలో ఉండకూడదు అన్నారు. ఎందుకంటే ఇలాంటి వారు గనక రాజులను సేవిస్తూ ఉంటే అధర్మ అభివుత్థానానికి కావలసినటువంటి బీజం ఆల్రెడీ పడిపోతుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే మేధావి, విద్యాసంపన్నుడు ఏనాడు రాజులకు సేవ చేయకూడదు. రాజులు వారి స్థితిలో వారి పరిపాలన చేసెదరుగాక, వీరు రాజుల యొక్క ఆస్థానముల యందు ఉద్యోగములు చేయరాదు. అలా విద్యాసంపన్నులైనటువంటి బ్రాహ్మణులు రాజులను సేవించడం ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధం. సో ఎవరైతే వేదాధ్యయన సంపన్నులో, రకరకాల శాస్త్రముల యందు పాండితీ ప్రకర్షలు ఎవరికి ఉన్నాయో, ఎవరి హృదయం తపస్సు మొదలైన దాంట్లో సంలగ్నమై ఉంటుందో అలాంటి లోకహితైషులైనటువంటి వారు, వారి విషయంలో ధర్మశాస్త్రం అంటోంది ఏనాడు వారు రాజులకు సేవ చేయకూడదు. ఉద్యోగములు రాజుల ఆస్థానములో వారు చేయడానికి లేదు. ఎందుకు చేయకూడదండి? ఎందుకంటే రాజుకు అంకితమైనటువంటి వారు, రాజసేవకు అంకితమైనటువంటి వారు ఆ రాజుల యొక్క చర్యల విషయంలో ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వవలసి వస్తుంది. అండ్ రాజకీయం అంటేనే ఒకసారి ఒకలా ఉంటుంది, మరొకసారి మరోలా ఉంటుంది. అన్నిసార్లు గీత గీసినట్టు నడవడం రాజకీయంలో కుదరదు. ఈ వ్యవహారం ఎప్పుడు సక్రమంగా ఉంటుందో, ఎప్పుడు సరిహద్దులను మీరుతుందో ఎవరికి తెలియదు. అలాగే ఎవడైనా కొంత ప్రమాదములో ఉన్న రాజైతే, ప్రమాదం అంటే సోమరితనం, ఆలస్యం, అలాగే కొంత స్వార్థపరుడైన రాజైతే అతడి చర్యలను మీరేం అనలేరు. అనడం అనకపోవడం దేవుడెరుగు, కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది. ఇటువంటి కాంప్రమైజ్ అయితే మీరు ఆల్రెడీ రాజుగారికి ఎస్ అని చెప్పినట్లే కొన్ని విషయాల్లో. కాబట్టి మేధావులైనటువంటి వారు ఏనాడు రాజును సేవించకూడదు. ఒకడు అనవచ్చు, నేను కాంప్రమైజ్ అవ్వనండి, ఒకవేళ రాజు ఏదైనా తప్పు చేస్తే నిర్మోహమాటంగా చెప్తాను అని అనవచ్చు. కానీ అన్నిసార్లు అది అవ్వదు. రాజుగారి చేష్టలను సమర్థించినా సమర్థించకపోయినా విరోధించడం అంటూ కుదరదు. ఎందుకంటే యజమానిని ఎలా విరోధించగలుగుతారు? యజమాని పవర్ఫులా, సేవకుడు పవర్ఫులా? యజమాని పవర్ఫుల్గా ఉంటాడు. అందులోనూ యజమాని రాజుగారైతే చెప్పేదేముంది? కాబట్టి ఆయనను విరోధము చేయలేరు. మీరు విరోధము చేయకుండా మౌనంగా ఉంటే కూడా నష్టం జరుగుతుంది. సో ఫైనల్గా ఒక అసమర్థుడిలాగా, అచేతనుడిలాగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా రాజులు లైసెన్షియస్గా వ్యవహరించే పరిస్థితి కూడా ఉంటుంది. ధర్మశాస్త్రం అలా చెప్తోంది. ధర్మశాస్త్రం అంటే ఊరికే పై పై మాటలు మాట్లాడేది కాదండి. బ్రాహ్మణుడి విషయంలో ధర్మశాస్త్ర శాసనం ఇది. బ్రాహ్మణుడు ఏనాడు రాజుకు సేవ చేయకూడదు, రాజాస్థానములలో ఉద్యోగం చేయకూడదు. అప్పుడే ఇతడికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. విద్యాస్థానమును అలంకరించవలసిన వాడు స్వీయ శాసనంలో ఉండాలే తప్ప ఒకడికి తల వంచే పరిస్థితిలో ఉండకూడదు. అలాగే విద్యాస్థానము యొక్క గొప్పతనము, గరిమ ఎప్పుడు బయటికి వస్తుంది, ఎప్పుడు అందరికీ అర్థమవుతుంది? ఎప్పుడైతే ఈ గురువు, ఈ విద్యా సంపన్నుడు స్వతంత్ర ప్రజ్ఞగా ఉండగలుగుతాడో అప్పటి వరకే. ఏనాడు విద్యాస్థానము ప్రభుత్వానికి తలొంచుతుందో ఆ తరువాత స్వతంత్ర ప్రజ్ఞను కోల్పోతుంది. ఏది ఏమైనా సరే ధర్మశాస్త్రం అంటోంది, బ్రాహ్మణుడైనటువంటి వాడు విద్యకు, ఈశ్వరుడికి తప్ప మరొకడికి తల వంచకూడదు. ఇది నిజమైన బ్రాహ్మణ్యం. ఈశ్వరుడికి తలొంచుతాను, ఈశ్వరుడి స్వరూపమైన విద్యకు తలొంచుతాను, అంతే. ఇంకొకటికి తలొంచే పరిస్థితి లేదు. ఈ భారతదేశం యొక్క బ్రాహ్మణ్యం అంత గొప్పది. అందుకే భూమి మీద నడిచే దేవతలు వీళ్ళు అన్నారు. అలా అనడానికి వాళ్ళ జన్మ కాదు కారణం, వాళ్ళ ఆచరణ కారణం, వారి వ్యక్తిత్వములు కారణం. అటువంటి దివ్యమైనటువంటి చరిత్ర, అటువంటి దివ్యమైన స్థితి భారతదేశానికి సొంతం.
Thank you.